నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము. అదేవిధంగా ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహ సంక్రమణం జరుగుతున్న రోజు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ప్రధానంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రాణాయామం చేయటం ద్వారా, యోగాసనాలు ఆచరించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఎందుకంటే ప్రాణాయామము అంటే అర్థం ఏంటంటే, ప్రాణాయామంలో మొత్తం 3 విధి విధానాలు ఉంటాయి. పూరకము, కుంభకము, రేచకము. పూరకము అంటే ఏంటంటే బాగా శ్వాసను లోపలికి తీసుకోవటం, గట్టిగా గాలి పీల్చటం. కుంభకము అంటే పీల్చిన గాలిని స్తంభింప చేయటము. రేచకము అంటే పీల్చిన గాలిని, శ్వాసను క్రమంగా విడిచిపెట్టడం. శ్వాస లోపలికి తీసుకుంటే పూరకం అంటారు, శ్వాసను బయటికి విడిచిపెడితే రేచకం అంటారు. తీసుకున్న శ్వాసను స్తంభింపజేసి ఉంచితే దాన్ని కుంభకం అంటారు. ఈ కుంభకం వల్ల ఒక అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనం ఏంటంటే వాయురోధనాత్ లీయతే మనః. మన మనస్సు అనేది వాయువు మీద ఆధారపడి ఉంటుంది. వాయువును స్తంభింపజేస్తే మనస్సు స్తంభిస్తుంది, చంచలమైన మనస్సు నియంత్రణలోకి వస్తుంది. అందువల్ల ప్రాణాయామంలో వాయువును స్తంభింపజేయాలి. అలాగే మానవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు కూడా సరిగ్గా పనిచేయటానికి, రక్త ప్రసరణ సరిగా ఉండటానికి యోగాసనాలు విశేషంగా సహకరిస్తాయి. అంతేకాకుండా శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం దృఢంగా అయితే కనుక అన్ని రకాలైనటువంటి పూజలు చేసుకోవచ్చు. అందుకే యోగాసనాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తప్పకుండా ఆచరించాలి. ఈ రోజు నుంచి ప్రారంభించి యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయాలి. దానివల్ల శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా చైతన్యవంతం అవుతాయి. కాబట్టి ప్రాణాయామం చేయండి, యోగాసనాలు ఆచరించండి, శారీరకంగా మానసికంగా బలోపేతం కండి. అలాగే ఈరోజు నవగ్రహాలలో కుజుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. కుజుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. కుజుడి వృషభ సంక్రమణం ఈరోజు జరగటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు వృషభ రాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 12 రాశుల వారికి వృషభ రాశిలో ఉన్న కుజుడు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి వృషభ సంక్రమణం 2వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి కొద్దిగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. మిథున రాశి వాళ్ళకి వ్యయస్థానం 12వ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు. కాబట్టి స్థాన చలనం ఉంటుంది. ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీలోపు మిథున రాశి వాళ్ళకి స్థానచలనం ఉండే అవకాశం ఉంటుంది, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడి వృషభ సంక్రమణం అనేది 11వ స్థానంలో ఏర్పడుతోంది. 11వ స్థానంలో ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మొండి బాకీలు వసూలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గృహానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి సంచారంలో మార్పు 10వ స్థానం దశమంలో ఏర్పడుతోంది. కాబట్టి సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడులు పెట్టకూడదు. దీని మీద కొంత, దాని మీద కొంత పెట్టుబడులు పెట్టాలి. ఒకే దాని మీద ఏ విషయంలోనైనా పెట్టుబడి పెడితే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 వరకు సింహరాశి వాళ్ళు దశమంలో కుజుడు సంక్రమణం జరిగింది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి భాగ్యం 9వ స్థానంలో కుజుడు వచ్చాడు. కాబట్టి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి 8వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అష్టమంలోకి కుజుడి సంక్రమణం జరిగింది. కాబట్టి బంధుమిత్రులతో కొద్దిగా విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో కుజుడు వచ్చాడు. కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కూడా కొద్దిగా మనస్తాపం కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనుస్సు రాశి వాళ్ళకి
ఈ కుజుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ఏర్పడుతోంది. చాలా అద్భుతం. మొండి బాకీలు వసూలవుతాయి, శుభ కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళతారు, నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. మకర రాశి వాళ్ళకు మాత్రం 5వ స్థానంలో కుజుడు వచ్చాడు. సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి వాళ్ళకి 4వ స్థానంలో కుజుడు వచ్చాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 2వ తేదీ వరకు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చివరగా మీన రాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు వచ్చాడు. ఇది చాలా మంచిది. రావాల్సిన ధనం సకాలంలో వసూలవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంటికి అవసరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈరోజు నవగ్రహాలలో కుజుడు ఖగోళంలో మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారటం, కుజుడి వృషభ సంక్రమణం జరగటం అనేది 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ కుజుడు ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి వచ్చే వరకు ఈ ఫలితాలు 12 రాశుల వారికి ఉంటాయి. కుజుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈరోజు కుజుడి వృషభ సంక్రమణం సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. దీన్ని కుజగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. కుజుడి వృషభ రాశి సంక్రమణం సందర్భంగా కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఈ కుజగాయత్రి మంత్రాన్ని పఠిస్తే అనుకూల ఫలితాలు రెట్టింపవుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి కుజగాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. కుజుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.